తాజాంశాన్ని చూస్తున్నాం. సత్యసాయి జిల్లా రామగిరి మండలం జగన్ పర్యటనలో హెలికాప్టర్ ఘటనకు సంబంధించి నేడే సీకేపల్లి పోలీస్ స్టేషన్లో పైలట్ అనిల్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, పైలట్ అనిల్ కుమార్ విచారణకు సంబంధించిన వివరాలేంటి? షాహీన్ ఏప్రిల్ 8వ తేదీన జగన్మోహన్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం కుంటిమద్దికి హెలికాప్టర్ లో వచ్చారు. ఒక వైసీపీ కార్యకర్త, మృతి చెందిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఈ నేపథ్యంలో కుంటిమద్దిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగానే హెలికాప్టర్ నుంచి జగన్మోహన్ రెడ్డి కిందికి దిగక ముందే ఈ మొత్తం వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బ్యారికేడ్లు విరగొట్టుకొని హెలికాప్టర్ మీద పడడం జరిగింది. అయితే ఈ క్రమంలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ ఏదైతే ఒక అద్దం ఉందో ఆ అద్దము పగుళ్ళు ఇచ్చినట్లు చెప్తున్నారు. దీంతో ఆ జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ వదిలేసి హెలికాప్టర్ ఖాళీగా వెంటనే వెళ్లిపోయింది. ఈ హెలికాప్టర్ వెనక్కు వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సింది పైలట్లు ఇవ్వలేదు. దానికి సంబంధించి ఒకటి. రెండోది, ఈ బ్యారికేడ్లను విరగొట్టుకొని వైసీపీ కార్యకర్తలు దూసుకెళ్లడము, దీంట్లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కార్యకర్తలను రెచ్చగొట్టాడని ఆరోపణలున్నాయి. రెండోది, దూసుకెళ్తున్న కార్యకర్తలను వారిస్తున్న పోలీసులపై కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆడారని కూడా చెప్పారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోలీసుల మీద ఆగ్రహంతో దుర్భాషలాడటంతో కొందరు కార్యకర్తలు పోలీసుల మీద దాడి చేశారు. ఈ క్రమంలోనే 2 పోలీసులకు గాయాలయ్యాయి. 2-3 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొంది వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన మొత్తం వ్యవహారం మీద పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసులు పెట్టారు. దీనికి సంబంధించి కేసుల్లో మొత్తం మీద ఏప్రిల్ 16వ తేదీన విచారణకు రావాలని చెప్పి హెలికాప్టర్ పైలట్ అనిల్ కుమార్ ను, కో పైలట్ శ్రేయస్ జైన్ ను ఇద్దరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ పైలట్ అంటే 70 సంవత్సరాలు పైబడిన వాడు రాలేకపోతున్నాడు. ఈయన తర్వాత జూమ్ లో ఇతన్ని విచారణ చేయాలని ఆయన వాళ్ళ న్యాయవాది అభ్యర్థించారు. అయితే కో పైలట్ శ్రేయస్ జైన్ మాత్రము విచారణకు హాజరయ్యారు. ఏప్రిల్ 16వ తేదీ ఆయనను విచారణ చేసి పంపించారు. అదేవిధంగా ఇదే కేసులో మే 12వ తేదీ కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని కూడా విచారణ చేయడం జరిగింది. ఆ విచారణలో కూడా 102 ప్రశ్నలు అడిగారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని. ఆ విచారణ పూర్తి అయింది. అయితే 5 సార్లు నోటీసులు ఇచ్చారు పైలట్ ను రప్పించడం కోసం. మొత్తం మీద 5వ నోటీస్ కు ఎట్టికేలకు ఈ అనిల్ కుమార్ ఎవరైతే పైలట్ ఉన్నాడో, సీనియర్ పైలట్, ఆయన ఈవేళ సీకేపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. మొత్తం మీద 104 ప్రశ్నలు ఈ పైలట్ అనిల్ కుమార్ ను 104 ప్రశ్నలతో ఆయన నుంచి సమాచారం రాబట్టడానికి పోలీసులు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. ఇప్పుడే ఒక 5 నిమిషాల క్రితం సీకేపల్లి పోలీస్ స్టేషన్ లోకి సీనియర్ పైలట్ అనిల్ కుమార్ లోపలికి వెళ్ళాడు. షాహీన్, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.